ఇది ఒక డబ్బుల ప్రపంచం. ఇక్కడ నోట్లు ఎంత పెద్దవో వాటికి అంత గౌరవం. నాణేలు అయితే ఎవరూ పట్టించుకోరు. ఒకరోజు కొత్తగా ఓ చిన్న నాణెం తయారైంది. అది ఈ ప్రపంచం ఎలా పనిచేస్తుందో తెలియకుండానే మింట్ నుంచి బయటకి వచ్చింది. ప్రపంచాన్ని చూడాలన్న ఉత్సాహంతో చుట్టూ చూస్తోంది. ఒక వెలుగు కనిపించింది. చివరికి సూపర్ మార్కెట్కి చేరింది. చిన్న నాణెం ఆనందంగా అనుకుంది, ఇక్కడ నాకు చాలా స్నేహితులు దొరుకుతారు. కానీ అక్కడ ఓ పెద్ద 500 నోటు ఉంది. ఆ నోటు చిన్న నాణెం వైపు ఒక్కసారి చూడగానే నాణెం భయపడింది. దానికి ఒంటరిగా అనిపించింది. అప్పుడు నాణెం ఒక నిజాన్ని అర్థం చేసుకుంది. డబ్బుల ప్రపంచంలో చిన్న నాణేలకి విలువ చాలా తక్కువ. అక్కడ ఉన్న పెద్ద నోట్లన్నీ తమ గొప్పతనాన్ని చూపించుకుంటూ గర్వంగా ఉండేవి. అప్పుడే అతిపెద్ద 2000 రూపాయలు నోటు వచ్చింది. అది వస్తూనే మిగతా నోట్లన్నీ దాని ముందు తల వంచాయి. చిన్న నాణెం మాత్రం మెల్లగా ఒక మూలకి తోసివేయబడింది. ప్రజలు వస్తూ పోతూ సరుకులు కొంటూ ఉండేవారు. ఆ పెద్ద నోట్లు త్వరగా ఖర్చూతూ పోతుండేవి. కాని చిన్న నాణెం మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. ఒకరోజు ఒక బాలుడు 99కి గొడుగు కొనడానికి వచ్చాడు. అతను షాప్కీపర్కి ఒక 100 ఇచ్చాడు. మెషిన్ ₹1 తిరిగి ఇవ్వాలి అన్నది. ఇప్పుడు చిన్న నాణెం ఛాన్స్ వచ్చింది. అది ఆనందంగా తాను ఉపయోగపడతానని ఎదురుచూసింది. కాని షాప్కీపర్ ఆ నాణెం ఇవ్వలేదు. బదులుగా చిన్న క్యాండీ ఇచ్చాడు. చిన్న నాణెం షాక్కి లోనైంది. ఓ క్యాండీ కన్నా తక్కువగా చూశారనిపించింది. అక్కడున్న పెద్ద నోట్లు నవ్వుకున్నాయి. చిన్న నాణెం బాధతో కోపంతో బయటపడింది. అది వీధుల్లో తిరుగుతూ వెళ్ళింది. ఎవరూ దాన్ని ఎత్తలేదు. ఆ రోజు ముగిసింది. రాత్రి వచ్చింది. ఆ సమయంలో ఒక బాలుడు ఓ గేమ్ రూంలోకి ప్రవేశించాడు. అతను గేమ్ ఆడాలనుకున్నాడు. కాని ఆ మెషిన్ ₹1 నాణేలు మాత్రమే తీసుకుంటుందని చెప్పారు. ఆ బాలుడి దగ్గర ₹1 నాణెం లేదు. అప్పుడు చిన్న నాణెం అతని పాదాల దగ్గరికి వచ్చి ఆగింది. బాలుడు చిరునవ్వుతో దాన్ని ఎత్తుకున్నాడు. మెషిన్లో వేశాడు. చిన్న నాణెం ఆనందంతో ఉప్పొంగిపోయింది. తన నిజమైన విలువ తెలుసుకుంది. చుట్టూ చూసింది. తనలాంటి అనేక నాణేలు ఆ గేమ్ మెషిన్లలో మెరిసిపోతూ కనిపించాయి.